అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చినా సరే సహచర నాటో దేశాలు కూడా సపోర్టుగా రాలే. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం ఫలితంగా ప్రపంచానికి చమురు, గ్యాసు ఇబ్బంది అవుతుంది. ఏ దేశాల నౌకలైతే హార్మోజ్ జలసంధి వల్ల నిలిచిపోయాయో ఆ ఏ దేశాలన్నీ కూడా యుద్ధ నౌకలు పంపించండి, హార్మోజ్ జలసంధిని మనం ఆక్రమిద్దాం అని చెప్పేసి ట్రంప్ పిలుపునిచ్చాడు. కానీ ట్రంప్ పిలుపుని అన్ని మిత్ర దేశాలు కూడా తోసిపుచ్చాయి. నాటో దేశాలు కూడా మేము రాము, యుద్ధంలో పాల్గొనము, ఈ యుద్ధానికి మాకు సంబంధం లేదు అని చెప్పాయి. సరే, నాటో ఇతర దేశాలు, చైనా కూడా చాలా క్లియర్గా చెప్పింది, మేము యుద్ధ నౌకలు పంపం కానీ మీరు యుద్ధాన్ని ఆపండి, ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఇమీడియట్గా ఆపండి అని చైనా పిలుపునిచ్చింది. సరే, చైనా చెప్పడం అంటే వేరు, అమెరికా పిలుపుని చైనా పాటించదు కాబట్టి, యుద్ధాన్ని చైనా వ్యతిరేకిస్తుంది కాబట్టి, కొంత ఇరాన్కి సపోర్ట్గా చైనా నిలబడింది కాబట్టి చైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కాక. కానీ అమెరికా మిత్ర దేశాలు కూడా ఎందుకు ట్రంప్ అడిగినా సరే నో చెప్పాయి అంటే దానికి ఉన్న కారణాలు ఏంటి అంటే, మొదటి కారణం, యుద్ధంలోకి దిగితే ఒకవేళ యుద్ధ నౌకలు పంపించారనుకోండి, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూరప్ కావచ్చు, అంటే యూరప్ దేశాలు కావచ్చు, ఎవరైనా యుద్ధ నౌకలు పంపించారనుకోండి, పంపించిన తర్వాత వాటి మీద ఖచ్చితంగా ఇరాన్ దాడి చేసింది. దాడి చేసినప్పుడు ఈ దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలు ధ్వంసం అయితే ఆ దేశ ప్రజలకి ఆ దేశ ప్రభుత్వాలు సమాధానం చెప్పుకోవాలి. వన్స్ యుద్ధంలోకి డైరెక్ట్గా ఎంటర్ అయితే జరిగే నష్టం గురించి ఆ దేశ అధినేతలకు ఒక అంచనా ఉంది. ఎందుకంటే అమెరికాను చూస్తున్నారుగా, రోజుకి 8 నుంచి 9 వేల కోట్ల రూపాయల నష్టం అమెరికాకి వాటిల్లుతుంది. యుద్ధం కోసం ఖర్చు పెడుతుంది అమెరికా. ఇజ్రాయెల్ కూడా అంతే. సో ఒక పక్క అంటే ఇరాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారు అనే సంతోషం పక్కన పెడితే, ఆర్థికంగా అమెరికాకి ఇజ్రాయెల్ కూడా ఇబ్బంది అవుతుంది. తెలిసి ఆ కూపంలోకి మేమెందుకు దిగాలి అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే యుద్ధంలోకి దిగిన తర్వాత వచ్చే పరిణామాలను ముందుగా ఊహించి యుద్ధంలోకి దిగకపోవటం అనాలి. నిజానికి ఈ ఆలోచన ట్రంప్కి కనుక ఉండుంటే యుద్ధం ఇలా ఉండేది కాదు. ఆ దేశాలు ఆలోచించుకున్న యుద్ధంలో దిగితే ఖర్చు ఎంత వస్తుందని. అమెరికా కూడా ఆలోచించుకుని ఉండాలిగా. యుద్ధంలో దిగితే ఇరాన్ ఖచ్చితంగా హార్మోజ్ జలసంధిని మూసివేసినప్పుడు మనం ఏం చేయాలని ముందుగా ప్లాన్ చేసుకుని ఉండాలిగా. ఇరాన్కున్న ఒక పెద్ద ఆప్షన్ హార్మోజ్ జలసంధి, దాన్ని ఖచ్చితంగా ఇరాన్ క్లోజ్ చేసిద్ది అనేటువంటి ముందస్తు అంచనా కూడా ట్రంప్కు లేకుండా ఎలా పోయింది అసలు. సో యుద్ధానికి సిద్ధమైనప్పుడే యుద్ధం వల్ల జరిగే పరిణామాలను అంచనా వేసుకోవాలి, ఆ పరిణామాలను ఎదుర్కోవటానికి స్ట్రాటజీని తయారు చేసుకోవాలి, అప్పుడు యుద్ధంలో దిగాలి. నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గర యూత్ ఉంది, నా దగ్గర దమ్ముంది, డబ్బు ఉంది, ఆయుధం ఉంది అని యుద్ధంలో దిగితే అట్ట ఇలా ప్రపంచం ఎంత ఇబ్బంది పడుతూ ఉంది. సరే, ఇది కూడా పక్కన పెడితే ఇంకొక ఆలోచన కూడా ఉంది. అయితే ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు, అసలు నాటో ఉన్న దేనికోసం? ఏ నాటో దేశం మీద దాడి జరిగినా, ఏ నాటో దేశానికి ఇబ్బంది వచ్చినా మిగతా సైన్యం అంతా నాటో సభ్యత దేశాలన్నీ కూడా సపోర్ట్గా నిలవడం కోసం ఒక కామన్ ఆర్మీని పెట్టుకున్నారు, కామన్ యూనిటీగా నాటోని ఏర్పాటు చేసుకున్నారు. మరి అమెరికా ఇబ్బంది పడుతుంది, ఇజ్రాయెల్ ఇబ్బంది పడుతుంది, అమెరికా నాటో సభ్యత దేశం. మరి అమెరికాకి ఇబ్బంది కలుగుతున్నప్పుడు నాటో సభ్యత దేశాలు యుద్ధంలోకి రావాలిగా అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ దానికి ఉన్నటువంటి సమాధానం ఏంటంటే, నాటో అనేది ఎవరైనా నాటో సభ్యత దేశాల మీదకి దాడికి వస్తే ఈ కామన్ ఆర్మీ రక్షణగా ఉంటుంది, అన్ని దేశాలు స్పందిస్తాయి, రక్షణగా ఉంటాయి. కానీ ఈ దేశాలు నాటో సభ్యత దేశాలు ఇంకొక దేశం మీద యుద్ధానికి పోతే ఆ దేశంతో పాటు వీళ్ళంతా యుద్ధానికి ఏం పోరు. ఇప్పుడు అమెరికా మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే నాటో మొత్తం అండగా నిలిచింది, యుద్ధంలోకి వస్తుంది. కానీ అమెరికా ఏదో దేశం మీద యుద్ధానికి పోయినప్పుడు అమెరికాతో పాటు నాటో పోదు. నాటో అనేది సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ. ఈ నాటో సభ్యత దేశాలు ఏ దేశం మీదకి బయట దేశం యుద్ధానికి వచ్చినా సరే అందరూ కలిసి నాటో సభ్యత దేశాన్ని రక్షించుకుంటారు. అంటే సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే, అవతల మీదకి యుద్ధానికి పోవటానికి నాటో కాదు. కాబట్టి ఈ విషయంలో నాటో అమెరికాకి అండగా ఉండదలుచుకోలేదు, ఉండమని చెప్పేశారు, ఓపెన్గా చెప్పేశారు. ఇది ట్రంప్కి ఒక ఇబ్బందికరమైన పరిణామమే. సరే, అయినా యుద్ధం పరిణామాలు ఎలా ఉంటాయంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, డే 1 నుంచి చెప్తూ వస్తున్నాను, అమెరికాదే పై చేయి ఉంటుంది, ఇజ్రాయెల్దే పై చేయి ఉంటుంది, ఇరాన్ సర్వనాశనం అయింది. కానీ నేను ఎలాగూ నష్టపోతున్నాను, నన్ను ఎలాగూ వాళ్ళు చంపేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి నేనేంటో కూడా వాళ్ళు చూపించాలి అని తెగించి కొట్టాడుతుంది. దానివల్ల అమెరికాకు చుక్కలు కనపడుతున్నాయి, ఇజ్రాయెల్ చుక్కలు కనపడుతున్నాయి. ఊహించలే అమెరికా ఇరాన్ నుంచి ఇంత ప్రతిఘటన ఉంటుందని, ఊహించినంత ప్రతిఘటన వస్తుంది. సరే, ఆ ప్రతిఘటన వీళ్ళిద్దరిలో ఎవడు గెలిచినా, ఎవడు ఓడినా, ఎవరికి ఎంత నష్టం జరిగినా ఆ 3 దేశాలను వదిలేస్తే ఆ యుద్ధంతో సంబంధం లేని ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. మన కాడ చూడండి, గ్యాస్ సమస్య, రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం క్లియర్గా ఉంది. సామాన్యుడు సఫర్ అవుతున్నాడు, ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. యుద్ధం మీద మీ కామెంట్ కూడా జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.